నేను పొలం పని చేస్తా ఉంటా. అవును. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్ గారా? చంద్రబాబు నాయుడు రాడు, జగన్ అన్న వస్తాడు. అందరికీ మంచి సాయం చేసినాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చినాడు, రైతు భరోసా ఇచ్చినాడు, అమ్మఒడి ఇచ్చినాడు, ఆసరా డబ్బులు వేసినాడు, మళ్ళీ వచ్చి 18,000 వేసినాడు, సీసీ రోడ్లు వేపించినాడు. పెద్దాయన ఇన్ని పథకాలు పెట్టిండే జగనన్న కావాలా, ఏమి ఈయన చంద్రబాబు నాయుడు కావాలా? ఇన్ని పథకాలు పెట్టిండే జగనన్నే కావాలా, జగనన్నే కావాలా. అంత బాగుండాది. ఏమి వయసు అయిపోయి చంద్రబాబు నాయుడు వాడు ఏం చేయగలుగుతాడు? అదే జగనన్న అయితే అన్ని ఆ రోజు కానీ మా ఊరికి సీఎం వచ్చింది నేను చూసినలా. నాకు ఇంత వయసు అయింది. ఇప్పుడు మా అన్న జగనన్న మా పంచాయతీకి వచ్చినాడు, ఈ మండలానికి అంతా వచ్చినాడు. అట్లా జగనన్నను వదిలేసి ఓటు వేయకున్నా వేరే వాళ్ళకి వేస్తే, చంద్రబాబు నాయుడుకి వేస్తే రోడ్డు పాలు అయిపోతాము. అట్లాంటి జగనన్నను వదిలేసి బాగా అన్ని సౌకర్యాలు చూసే జగనన్న వదిలేసి చంద్రబాబు నాయుడుకి ఎందుకు వేస్తాం ఓటు? ఎందుకు వేయాలా? ఎందుకు ఇప్పుడు అడ్డుకున్నాడు? ఎందుకంటావా? ఇప్పుడు ముసలోళ్ళంతా అటుకొస్తే ఇందమ్మా పెన్షను ఎవరికి వేస్తావు నువ్వు ఓటు అని అడిగితే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఓట్లన్నీ జగన్ వేపించుకొస్తాడు అని అందుకనేసి వాలంటీర్లు లేకున్నా ఇది చేపించినాడు. అట్లాంటి జగనన్న మంచి పథకాలు పెట్టిండే జగనన్నే కావాలి కానీ ఏమి రాజ్యము ఆయన గెలిస్తే వర్షాలు పడవు, పంటలు పండవు, వాళ్ళ కొడుకు అంటాడు. అసలు ఊరి పేరు తెలదు, పల్లి పేరు తెలదు. అట్లాంటి వాడు ప్రపంచం ఎట్లా వెళ్తాడు? అది చెప్పు. ఇప్పుడు జగన్ గారిని ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి వస్తున్నారు, గెలుస్తారేమో జగన్ గారు? నాకు 100% జగనన్నే గెలుస్తాడు. గెలిపిస్తాము. ఈసారి చంద్రబాబు గెలుస్తారంట, ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు. ఎక్కువ పథకాలు అన్ని పథకాలు మన జగనన్న పెట్టిన పథకాలు అన్ని తీసేస్తాడు. మన పల్లెల్లో ఎవరు వేయకున్నా బాయారు అనుకో, జగనన్నకి చంద్రబాబు నాయుడు గెలిచిన అనుకో అన్ని పథకాలు పెరిగేస్తాడు. అప్పుడు రోడ్డు పైన పడతారు. అప్పుడు మన జగనన్న ఎట్లా అప్పుడు గుర్తుకొస్తుంది వాళ్ళకి, ఏయనోళ్ళకి వస్తుంది. అన్న సొత్తు పెట్టి తిన్నోళ్ళకి ఎప్పటికి మంచి చేసి ఓటేస్తే మంచిగా జరుగుతుంది వాళ్ళకి. అన్నకు మోసం చేసేస్తే ఎప్పటికీ వాళ్ళు అట్లే ఉంటారు. ఎప్పటికీ మాకు పెద్ద బాగుంది. మేము ఏది చెప్తే మా పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి అన్ని చేస్తాడు, ఆ నమ్మకం మాకు ఉంది. అన్ని చూస్తాడు, గెలుస్తాడు, గెలిపిస్తాం మా పెద్ద ఆయన్ని. ఇంకా జాస్తి వస్తాయి, ఎక్కువ వస్తాయి. మేము హౌస్ వైఫ్. జగనే వస్తాడు. ఎందుకో అందరికి ప్రజలకంతా మేలు చేసినాడు కాబట్టి. ఇంకేం చేయాలా? ఎవరికి ప్రతి పని చిన్న బిడ్డ కానింటి ముసలి దాకా అందరికి మేలే చేసినాడు. అందరికి 100% చేసినాడు. బాగుంది. అన్ని సక్సెస్ అయినాయి 100కి 100. ఎందువల్ల ఏమిటికి ఇప్పుడు ఏదో ముసలోళ్ళు పెద్ద వయసు వాళ్ళంతా పిలిచి వాళ్ళను కడి పెడతా ఉండారు, వాళ్ళు నిమ్మలంగా ఉండారు వృద్ధులంతా. ఆయన వల్లనే, ఆయన 100% ఆయన వల్ల. ఇప్పుడు ఈ నెల ఎంత ఇబ్బంది పడుతున్నారు. అంత తల 5వ గంటకి ఎత్తుకొచ్చు, 6-7 అంతా నిద్ర లేపిస్తా ఉంటారు. ఇప్పుడు ఈసారి ఎంత ప్రాబ్లం చూడ వాళ్ళకి ఇబ్బందిలే కదా. చాలా బాగుంది. ఇంటి దగ్గరకు వచ్చి మాకు అన్ని ఏమేమి కావాలో అన్ని ముందుండి జరిపించింది పాప. మాకు ఎప్పుడు ఏది రాకుండా ఏం అన్ని వర్తించినాయి మాకు అందరికి. మాకే కాదు అందరికి బాగా వర్తించింది. అదే కలిసి వాళ్ళు వీళ్ళు అయ్యన్న గురించి వాళ్ళకి తెలిసి వగరే ఢీకొనలేక అందరూ కలిసి కట్టుగా వస్తా ఉంటారు అంతే. వాళ్ళు వగల వల్ల కాక ఆయన చేసిండే మంచి పనులు వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళకి భయం కాబట్టి వాళ్ళు కలిసి కట్టుగా వస్తా ఉంటారు. చంద్రబాబు నాకు ఏమీ చేయలే. మాకు 100కి 10 మందికి 100 మందికి 10 మందికి కూడా 10 మంది బాగుపడ్డారు, 90 మందికి ఏమీ చేయలే ఆయన. ఎవరు లబ్ధి పొందలే ఆయన ముందర, పొందలేదని 100కి 100 చెప్తాను నేను. ఎవరో పెద్ద పెద్ద నాయకులు, రాజకీయ నాయకులు, వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళు ప్రతి ఒక్కరు పేద ధనిక ఎవరు లేకుండా అందరూ లబ్ధి పొందినారు ఆయనకు.
మరి జగన్ గారు అభివృద్ధి గాని పరిపాలన ఏం చేయట్లేదు అంటున్నారుగా. ఎందుకంటారు వాళ్ళు ఈర్ష్గా ఉండే వాళ్ళు అపోజిషన్ వాళ్ళు అట్లా చెప్తేనే కదా. మంచిగా ఏడా చోట్లేదు మెయిన్ అది. ఇప్పుడు జగన్ గారు సొంత చేపలు ఆయనకి పోటీగా నిలబడుతున్నారు, గెలుస్తారంటారా? అసలు ఆయన ఎవరోనే మాకు తెలియదు, ఎట్ట గెలుస్తాడో. షర్మిల అయితే అసలు ఎప్పుడు వచ్చింది, ఆడుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నాళ్ళే పోయి, ఇప్పుడు వచ్చింది ఆమె, ఇన్ని రోజులు ఆడిపోయింది ఆమె, ఏ రోజన్నా వచ్చింది ఎవరి ముందర కన్నా ఏమన్నా చేసింది? ఇప్పుడు వచ్చి నేను అన్న మీద పోటీ చేస్తే ఏం ప్రయోజనమా? ఏముంటుంది మీరే చెప్పండి, మీకు తెలియదు ఏముంది? రాజశేఖర్ గారు ముద్దులు కూతురే కావచ్చు వాళ్ళ వరకు, మనకు ప్రజల్లోకి వచ్చి ఏమన్నా చేసింటే ఆమె మంచిదే అవుతుంది కదా. మంచి వాళ్ళే కావచ్చు కాదనడంలో, ప్రజలను కూడా అందరినీ మేలు కోరాలి కదా. ఇప్పుడు వచ్చి నేను అన్నీ చేస్తానంటే ఆయన చేసి చూపించినాడు, ఏమి చేయాలి కదా. మాకు ఆయన ఎప్పుడు తింటున్నా పెద్ద ఆయన మాకే. ఆయన ఎప్పుడు బాగానే చేసినాడు అన్ని. ఎందుకు 100% ఆయనే గెలుస్తారు. చంద్రబాబు జగన్ వస్తాడు. ఎందుకంటారు? ఎందుకంటారంటే అందరికి మంచి చేసినాడు కాబట్టి అని చెప్తున్నాం. ఏం చేసినారు? ఇండ్లకు పింఛన్ ఇంటికి ఇస్తా ఉన్నాడు, వారంలో పథకాలన్నీ ఇస్తా ఉన్నాడు, ఈ డోక్రా వాళ్ళకు డబ్బులు వేస్తా ఉన్నాడు, అంతా బాగుంది. జగన్ గారి పరిపాలన బాగుంది, బాగుండే. మరి ఇప్పుడు పింఛన్ ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నారంట, అది నిజమేనంటారా? నిజమే. ఈ పొద్దంతా పోయి క్యూలో నిలబడుకున్నారు కదా, క్యూలో నిలబడుకొని నిన్న నుంచి ఈ బుద్ధుడు తీసుకొని వచ్చినారు. చాలదా? అంటే ఇప్పుడు అందరు జగన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇబ్బంది ఎంతవరకు అవుతుంది అంటారు? ఎంతవరకు అవుతుంది అంటే ఒక దినం అంతా పట్టేసింది. ఒక దినం అంతా పట్టింది. మధ్యాహ్నం నుంచి కడి నీళ్ళు లేకన్నా క్యూలో ఉండారు. జగన్ చేసిన మేలు నిద్ర లేసి డబ్బులు ఇస్తా ఉండ్రి, అది బాయా ముసలోళ్ళు పోలేకన్నా ఉండారు. అది మరి ఈసారి జగన్ ఓడించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? ఎఫెక్ట్ ఎందుకు అవుతుంది? వాళ్ళ ముగ్గురు ఒకటి ఉన్నాడు, ఈయన ఒకటే ఒకటి ఉన్నాడు. జగన్ గెలుస్తాడు. మరి జగన్ గారి పరిపాలన బాగుండట్లేదు అంటున్నారు. బాగుంది. ఎందుకు బాగలేదు? వానలు పడతా ఉన్నాయి, సేద్యాలు పుష్కలంగా ఉన్నాయి, రైతులు బాగుండాము. చంద్రబాబు వస్తే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు. ఎక్కువ పథకాలు ఇస్తే కొనమేముంది? వానలు పడడం లే, కరువులు వస్తాయి. అంటే చంద్రబాబు వస్తే కరువు వస్తుంది అంటారా? అంతే. ఎందుకంటారు అలా? అదేమో అట్లా వస్తా ఉంది. అది అలా వస్తుంది అంటారు ఇప్పుడు. అవును. ఇప్పుడు మీకు ఎమ్మెల్యే ఎవరు? మాకు ఎమ్మెల్యే పెద్ద ఆయన. ఆయన పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. బానే ఉందా? మరి ఈసారి మీ ఎమ్మెల్యే గారిని గెలిపిస్తారా? గెలుస్తాడు. మరి ఈసారి వైసీపీ గెలిపిస్తారా? గెలుస్తాడు. గెలిపిస్తారు జగన్ గారిని. గెలిపిస్తాడు.